ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మొదటి వారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈరోజు చేపట్టేటువంటి పూజలు బాగా ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు గృహంలో స్థిరంగా శ్రీ మహాలక్ష్మి కొలువు తీరాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈవేళ శ్రావణ శుద్ధ తదియ శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి లక్ష్మీ పూజ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త విధానంతో కనకదారస్థం వంటి స్థుతులతో చేసేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం శుభ ఫలితాలని కలిగించి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బుధ గురువులతోటి కలయిక కూడా ఉంది కాబట్టి చంద్రుడితోటి ఇది అత్యంతమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి అవకాశాలు లగ్నపరంగా ఏర్పడుతుంటాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఈరోజు శుభ ఫలితాలను కలిగిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సమస్యలకు బుద్ధితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. బుద్ధి కుశలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ఆదాయాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, ఏకాగ్రత
సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో పూజించడం ద్వారా గృహరీత్యా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. చిరు సమస్యలు ప్రయాణాల విషయంలో ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో విఘ్నాలను చవిచూస్తారు. శత్రుభీతి తగ్గుతుంది. అయినప్పటికీ అలసత్వం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. స్త్రీలకు గృహపరంగా ఏర్పడినటువంటి విభేదాలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాన్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చితి దూరం అవుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని సంయమనంతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులుంటాయి. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విషయాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిరుత్సాహ పరిస్థితులు ఉన్నప్పటికీ స్వయం కృషితో రాణించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. గృహ విషయాల్లో చిరు సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారికి ఊరట లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు మహిళలకు దోహదపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు బలపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. అంతిమ విజయాలు వృత్తిపరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో ఏర్పడతాయి. విదేశీ సంబంధిత సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు అన్నాన్ని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ప్రతికూలత తొలగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం, ఆదాయం సమాంతరంగా ఉంటే చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రుభీతి తగ్గుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిలో గౌరవాన్ని పెంపొందింపచేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి దూరం అవుతుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఊహించినటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధం లేనటువంటి వ్యవహారాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి విఘ్నాలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి సమస్యలు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆనందం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విద్యలో ప్రావీణ్యం లభిస్తుంది. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు విదేశీ పరంగా రాణిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే అవమానకర సంఘటనల్ని నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా మాత్రం పొందగలుగుతారు. మహిళల గృహరీత్యా చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పుల ద్వారా ఆశించినటువంటి విజయాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచేటువంటి ఆలోచనలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు
సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలో జాప్యాలు కూడా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను కూడా ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలో విజ్ఞానాన్ని పారిశ్రామిక రంగం వారు చవి చూస్తారు. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి స్థిరంగా కొలువు ఉండాలి అంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నెలకొని ఉండాలంటే కొన్ని ప్రక్రియలు తప్పనిసరి. నీటితో విభూదిని కలిపి ఆ నీటిని బిల్వవృక్షం ఉండేటువంటి చెట్టు మొదల్లో పోసి ఆ బిల్వవృక్షానికి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క స్థిరత్వం గృహంలో నెలకొంటుంది. తద్వారా ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భవనంలో నుండి ప్రతి అంతస్తు కూడాను పైకప్పు 12 అడుగుల ఎత్తు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. 10 అడుగుల కన్నా తక్కువగా మాత్రం ఎప్పుడూ కూడాను నిర్మాణం చేయకూడదు. అలా చేసినట్టయితే వాస్తుశాస్త్రరీత్యా దోషంగా పరిగణించబడది. వాస్తుపరంగా గృహంతో పాటు పూజ గదికి కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇల్లు సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇంట్లోని బరువైన సామాను నైరుతి కోణం, దక్షిణ పడమర దిశల్లో అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. తేలిక సామాను తూర్పు, ఈశాన్య దిశల్లో ఉంచుకోవచ్చు. ఇంటి నైరుతి దిక్కు గదిని అద్దెకివ్వటం, అతిథుల గది చేయటం పనికిరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నైరుతి గది ఖాళీగా ఉందిలేండి అతికిస్తానంటే కుదరదు. అలాగే అతిథులకు కూడాను నైరుతి గదిని కేటాయించకూడదు. తూర్పు లేదా దక్షిణ దిశగా తల ఉంచి నిద్రించటం సర్వవిధ శ్రేయోదాయకం. కొంతమంది తూర్పు వైపు తల ఉంచి నిద్రించాలన్నది పాటిస్తూ ఉంటారు. అత్తవారింట్లో దక్షిణ దిశ, పరదేశంలో పడమరకి తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం వైపు మాత్రం తలగడ ఉంచి నిద్రించడం అనర్థదాయకం. మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పునకు, ఉత్తరానికి అభిముఖంగాను కూర్చొని భోజనం చేయటం ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్యాన్ని ఇస్తుంది. మెట్ల కింద పూజాగృహం, అలాగే బాత్రూమ్స్, వంటగది అనేటువంటివి నిర్మాణం చేయటం అనర్థదాయకం. మీరు ధనం దాచేటువంటి క్యాష్ బాక్స్, బీరువా, మీ ముఖం ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు ఉండేటట్టుగా ఉండాలి. అంటే మీ బీరువా దక్షిణం చూస్తూ ఉండాలి, మీరు ఉత్తరం చూస్తూ బీరువాను తెరవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 4 హద్దుల మధ్యన ఎక్కువ ఖాళీ స్థలం తూర్పున ఉండాలి. అంతకంటే తక్కువగా ఉత్తరంలోనూ, దీనికంటే తక్కువగా పశ్చిమంలోనూ, ఇంతకంటే స్వల్పంగా దక్షిణంలోనూ ఉండేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రరీత్యా సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో సింహద్వారం పై భాగంలో
ఫస్ట్ ఫ్లోర్లో నిర్మించేటువంటి డోర్ సింహద్వారం కన్నా ఖచ్చితంగా తక్కువ పరిమాణంలో ఉండాలి. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో సింహద్వారం పెడతారు కదా, ఆ సింహద్వారం కన్నా పై భాగాన ఏర్పరిచేటువంటి ఫ్లోర్లో ఏర్పరిచేటువంటి సింహద్వారం కింద సింహద్వారం కన్నా కొద్దిగా చిన్నదిగా ఉండాలి, దీనికంటే పెద్దదిగా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా. ఇంటికి తూర్పున సింహద్వారం ఉండి పడమర వైపు కూడా బయటకు వెళ్ళటానికి డోరు ఉంటే ఈ రెండు డోర్లు స్ట్రైట్గా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండరాదు. ఇంటికి తూర్పున సింహద్వారం ఉండి పడమర వైపు కూడా బయటకు వెళ్ళటానికి కనుక డోర్ ఉంటే ఈ రెండు డోర్లు నేరుగా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండరాదు. మీ ఇంటి సింహద్వారం తూర్పున లేదా ఉత్తరాన ఉన్నట్లయితే ఈ సింహద్వారాలను నడుమగా ఏర్పాటు చేయరాదు. ఈశాన్యాన్ని జరిపి ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరపు సింహద్వారాన్ని ఉత్తర ఈశాన్యంలోను, తూర్పు సింహద్వారాన్ని తూర్పు ఈశాన్యంలోను ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సర్వశుభం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మెయిన్ డోర్ కన్నా పెద్ద డోర్ ఇంటి మొత్తంలో మరెక్కడా ఉండకూడదు, ఉండతగదు. సింహద్వారానికి ఉన్నటువంటి డోరు కన్నా పెద్ద డోరు మాత్రం మీ ఇంట్లో లోపల ఉన్నటువంటి గదులకు ఉండకూడదు. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ యొక్క వంటగదిలో సాధ్యమైనంత వరకు కిటికీలు తూర్పు దక్షిణం వైపు ఉండేలా నిర్మాణ సమయంలోనే జాగ్రత్త పడండి. ఇంట్లో వాడినటువంటి నీరు కానివ్వండి, వర్షపు నీరు కానివ్వండి, ఈ రెండు రకాల నీరు ఈశాన్యంలోకి వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఈశాన్యం నైరుతి మూలను కలుపుతూ ఓ గీత గీస్తే ఆ గీతకు తూర్పు భాగంలో ఇంటికి ఈశాన్యంలో బోర్బావులు, బావులు, నీటి ట్యాంకులు మరియు పంపులు ఉండేటట్టుగా ఏర్పాటు ఉండాలి. ఇంట్లోకి వాటర్ సప్లై వేరే దిశ నుంచి వచ్చిన పైపు ద్వారా ఆ నీటిని ఈశాన్యంలోకి తీసుకొచ్చి ఈశాన్యంలో ఒక వాటర్ పంపును నిర్మించి అందులో నీటిని నింపి అక్కడి నుంచి ఇంటి మొత్తానికి నీటి సరఫరా చేసేలా నీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలి. చాలామందికి బోర్లు వేసినప్పుడు ఖచ్చితంగా ఈశాన్యంలోనే పడకపోవచ్చు. ఆ ప్రాంగణంలో ఏ దిశలో అయినా సరే పడవచ్చు, ఒక నైరుతి తప్ప. నైరుతిలో బోరు పనికిరాదు. మిగతా దిశల్లో ఎక్కడ పడ్డప్పటికీ ఆ బోరింగ్ పంపులో నుంచి ఆ నీటిని విధి విధానంగా మీరు నివసించే గృహం పైన కట్టినటువంటి వాటర్ ట్యాంకులోకి పంపేటప్పుడు ఆ బోరింగ్ పంపు నుంచి ఒక పైపు ఏర్పాటు చేసి ఈశాన్యంలోకి వచ్చేటట్టుగా చేసి ఈశాన్యం నుంచి పై భాగంలో ఉండేటువంటి వాటర్ హెడ్ ట్యాంకులోకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైన పద్ధతే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. చిత్రసేనుడనేటటువంటి గంధర్వుడి యొక్క వనంలో విడిది చేశారు. విడిది చేసినప్పుడు ఆ గంధర్వుడి యొక్క దూతలు వచ్చి మీరెవరు అని చెప్పి మిమ్మల్ని నిగ్గతీస్తే ఆ గంధర్వుడు యుద్ధానికి వచ్చి మిమ్మల్ని ఓడించి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకుపోతున్నాడు. అప్పుడు ధర్మరాజు చూసి
బయట వాళ్లతో గొడవ వచ్చినప్పుడు మనం అందరం అన్నదమ్ములమని భీమార్జునుల్ని పంపించి దుర్యోధనుణ్ణి విడిపించాడు. అప్పుడు నువ్వేం చేశావు? వెనకాలెళ్ళి భీమార్జునులు విడిపించారు. ఇప్పుడు పెద్ద పోటుగాడివా? అర్జునుణ్ణి చంపడానికి బయలుదేరావు. కాబట్టి ఘోషయాత్రాభిధి గురురాజు జరబట్టి మానమేదిన చిత్ర సేను కంటే ఖాండవోద్యానంబు కాననేరక సిగ్గువడి చెన్న నిర్జర ప్రభుని కంటే. కృష్ణార్జునులు ఇద్దరూ వెళ్లి అగ్నిహోత్రుణ్ణి సంతోషపెట్టడానికి ఖాండవవనాన్నంతటినీ కూడా కాల్చేస్తుంటే రక్షిస్తానని వచ్చిన ఇంద్రుడు కూడా అర్జునుడిని ఆపలేకపోయాడు. ఇంద్రుడంతటి వాడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అంతకన్నా గొప్పవాడివా? అర్జునుడిని గెలుస్తావా? క్రీడాకిరాతుడై క్రోడంబునకుగాగ వెనకి చిక్కినతిలో చనుని కంటే. ఒకప్పుడు మహానుభావుడు అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించాలి అని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తుండగా శంకరుడు కిరాత రూపంలో వచ్చి ఆ మూకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి అడవపంది రూపంలో మార్చి విడిచిపెడితే ఇటు అర్జునుడు అటు శివుడు ఒకేసారి బాణం వేసిన తరువాత ఏకంగా అర్జునుడు లేచి తన అక్షయబాణతూణీరములు గాంధీవము అంతర్ధానమైతే శంకరుడితో మల్ల యుద్ధం చేశాడు. అంతసేపు మల్ల యుద్ధం చేశాడు. ఎవరితో? శివుడంతటి వాడితో. శివుడితో మల్ల యుద్ధం చేసినటువంటి మహానుభావుడు అర్జునుడు. ఆయనతో నువ్వు యుద్ధం చేస్తావురా? ఏమిటి ఇంకేం చేస్తాడంటే యుద్ధం? ఆయనతో యుద్ధం చేస్తావా? ఎక్కుడైన వీరుడే అర్జునుడితోడ పొడుతు నుడుతు నడిన బోలుగాక. ఇప్పుడు పొడి చేస్తాను యుద్ధం చేసేస్తానని బయలుదేరేమిటి? ఇదేమన్నా బాగుంది? అసలు నువ్వు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? వినుము సూతతనయ. పోనీ కర్ణ అంటలేదు, సూతతనయ. ఎంత అంటే కడుపులో మంట. నీకు నేను సారథ్యం ఏమిట్రా? ఇది బాధ. అక్కడ పొగిడాడని దుర్యోధనుడి దగ్గర ఒప్పుకున్నాడు, కానీ మనసులో ఇష్టం ఉండదు. పొడుతు నుడుతు నైన బోలుగాక వినుము సూతతనయ మన బోటులాతని చెరుతు మనుట నోరి చెటు కాదే. ఇందుకురా నోరు పాడు చేసుకోవడం అంతే. రేపు పొద్దున నలుగురు చెప్పుకుంటారు, నేనే చెప్పేస్తాను ఇలా అని అక్కడికి వెళ్ళి పడిపోయాడని చెప్తాను. కాబట్టి వద్దు, నా మాట విను. ఎందుకు నోరు పాడు చేసుకుంటావు? వాళ్ళతో యుద్ధం ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళవి నువ్వు వెళ్ళకు అని పోని ఊరుకునుంటే ఎలా ఉండేదు అన్నాడు. రోషమహాటోప భీషణ హరితోడ సమరంబునకు హరిణము గడంగి దాన దారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు కడగి చండ స్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సరమీయంబు కడగి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబు కడగి అడరునట్లు కాదే అస్త్ర కళా సముజ్వలుండు పార్థుతోడ సంగరమునకీవు కడగి అడరుటెల్లరాధేయ నీకెట్టి బలము నమ్మనెందుకలదు. ఇందుకయా నిష్కారణంగా అర్జునుడితో యుద్ధానికి ఎడతానంటావు? ఎక్కడైనా లోకంలో ఒక జింక సింహంతో యుద్ధం చేస్తానని వెళ్ళిందనుకో, ఎవరు గెలుస్తారు అని ఆలోచించాలా? తెలియక జింక బయలుదేరింది, సింహంతో యుద్ధానికి వెళ్ళింది. అసలు సింహం ఏమైనా పెద్ద అల్లరి చేయాలా? ఎక్కడ సింహం ఎక్కడ జింక అని చెప్పి పెద్ద ధనస్సు పట్టుకుని బాణాలేసి ఇవన్నీ చేయాలా? ఈడ్చో దెబ్బ కొడితే తలచా చూరుకుంటుంది. నువ్వు జింక, అర్జునుడు సింహం. నీకెందుకు యుద్ధం అతనితో? జింక లాంటి వాడివి జింకలా బతుకు. సింహంతో యుద్ధానికి ఎడతానంటే ఏమిటి? 2 దాన దారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు కడగి. మదధారలు పడుతున్నటువంటి ఏనుగుంటుంది. మామూలుగానే ఏనుగుకి దగ్గరగా వెళ్ళడానికి భయం, ఎవరు వెళ్ళరు. అందున దానికి మదధారలు పడుతున్నాయనుకోండి, చెవుల పక్కన చిన్న కన్నాల్లా ఉంటాయి, అందులోంచి మదధారలు చిక్కిళ్ల మించి కారతాయి. ఆ మద జలం జిగురుగా పడుతూ ఉంటుంది. పడుతున్నప్పుడు తుమ్మెదలు వచ్చి వాలి తాగుతూ ఉంటాయి, మంచి సువాసన. అంటే మదజలధారలు కారుతున్నటువంటి ఏనుగు అలా ఉంటుంది. శల్యుడు ఇది చెప్తున్నాడు. దానదారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు కడగి. అందున పెద్ద పెద్ద దంతాలతో ఉండి మదజలధారలు కారుతున్న ఏనుగు ఉన్నదనుకోండి, దాంతో యుద్ధానికి ఎడతాను. నువ్వు కుందేలు వెళ్ళిందనుకోండి, కాలెత్తి తొక్కేస్తుంది. నువ్వు అర్జునుడి మీదకి యుద్ధానికి తొక్కి అవతల పారేస్తాండి. ఇప్పుడు అర్జునుడి దగ్గరికి ఎడతాను, అర్జునుడితో యుద్ధం చేస్తానంట ఏంటి? చండ స్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సరమీయంబు కడగి. మహోగ్రంగా ఆకలితో ఉన్నటువంటి పెద్ద పులి దగ్గరికి కుక్క యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుంది? అసలు వెళ్ళడమే. కుక్క పెద్ద పులి మీదకి యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుందో నువ్వు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అలా ఉంది. నీకు యుద్ధం ఏమిటి అర్జునుడితోటి? కాబట్టి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ
కలహంబునకు ఉరగంబు కడగి చాలా వాడి ముక్కు కలిగి చాలా పెద్దదైనటువంటి గ్రద్ద రెక్కలల్లార్చి దిగుతుంటే ఓ పిల్లపాము ఒకటి పాకుతూ పైకి లేచి దాంతో యుద్ధం చేస్తానంటే వాడి ముక్కుతో ఒక్క దెబ్బ కొట్టి రెక్కలతో కొట్టిందంటే చాలు, ఇక ప్రాణాలు నిలబడతాయా? ఏమిటి అటువంటి గ్రద్దతో పిల్లపాము యుద్ధం చేసినట్టు నీకు అర్జునుడితో యుద్ధం ఏమిటి? అసలు అర్జునుడి చూస్తే నిలబడతావా? నీకు సాధ్యమే? అడరునట్లు కాదే అస్త్ర కళా సముజ్వలుడు పర్ధుతోడ సంగరమునకీవు కడగి అడరుటెల్లరాధేయ నీకెట్టి బలము నమ్మ నిందుగలదు. ఆ పార్థుడు గాంధీవం పట్టుకుని నిలబడి అక్షయబాణ తూణీరాల్లోంచి బాణములను తీసి సంధించి విడిచిపెడుతుంటే వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం పెట్టుకుని యుద్ధం చేస్తుంటే కృష్ణ భగవానుడు ముందు నిలబడి సారథ్యం చేస్తుంటే అర్జునుడి జోలికి ఎడతావా? యుద్ధం చేస్తావా? ఎందుకు వచ్చిన మాటలయా నీకు? ఏమిటా మాటలు? ఏమిటి అర్జునుడితో యుద్ధం చేస్తానంటా ఏమిటి? అసలు యుద్ధం మాట దేవుడెరుగు. అర్జునుడి దగ్గరికి యుద్ధానికి రథాన్ని తీసుకెళ్ళని అడగలేదు కర్ణుడు. ఇంకా అడగకముందే ఈయన చెప్పినటువంటి మాటలన్నీ ఇటువంటి మాటలు చెప్తున్నాడు. పోనీ అక్కడతో వదిలిపెట్టలేదు. నృపుడును భీష్ముడు కృపుడు నీవు కురుండును తత్సుతుండు ఉగ్రపు బలమీచి తో నడవగా పెను దాడిగపోయి మధ్యనాదు పశుల పట్టి అద్దొరలతో చెడి పారితి కర్ణ అప్పుడు కయ్యపు బలుపాడే ఇప్పుడు మన అర్జును అమ్ములు త్రుప్పు పట్టేని. ఒకానొకప్పుడు కర్ణుడు బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు దుర్యోధనుడు భీష్ముడు కృపుడు గురుడంటే ద్రోణాచార్యుల వారు ఆయన కొడుకు తత్సుతుండు అశ్వత్థామ ఇంతమంది వెనక బోరడంత సైన్యంతో కలిసి వెళ్ళారు. విరాట్ రాజే కదా ఆయన ఆవులన్నింటినీ ఎత్తుకొద్దామని. అకస్మాత్తుగా ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుండగా అర్జునుడు వచ్చాడు. అవతల వైపు అర్జునుడు ఒక్కడైన సుమా బాగా గుర్తు తెచ్చుకో. యువతల వైపు నువ్వు ఒక్కడివి కాదు, మీ అందరూ భీష్మ ద్రోణ కృప దుర్యోధన అశ్వత్థామ కర్ణ సైన్యం ఏం చేశారు? అందరూ కలిసి అర్జునుడి ధాటి తట్టుకోలేక ఆవులను వదిలి పారిపోయారు. ఇప్పుడు తగుదమ్మా అని యుద్ధానికి బయలుదేరావా? ఏం నీతో ఎవరైనా అప్పటికీ ఇప్పటికీ అర్జునుడి బాణాలకి తుప్పట్టిందని చెప్పారా ఏంటి? అసలు నిజంగా ఆ మాటలు విన్న తర్వాత అవి వచ్చి చెవుల్లో పడుతుంటే ఇంకసలు యుద్ధం చేద్దామని ఏమనిపిస్తుందండి? ఏమి సారథ్యం అండి అది శల్యుడంటే. అందుకు శల్య సారథ్యం అని పేరు వచ్చింది. మీకు అర్థమైపోవట్లా? ఈ ఘర్షణ ఉన్న తర్వాత ఇంకా కర్ణుడు ఆ రథంలో తిరిగి ఇంటికి వస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఇది ఆఖరిసారి. కాబట్టి కార్య సాఫల్యమునందు కూడా ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త సుమా. ఇంత పొగట్టలకు లొంగి నిమిష నిమిషానికి మారేవాళ్ళు ఉంటారే, వాళ్ళని పొగడకపోతే ఏదైనా ఓ మాట చటుక్కునంటే అందులో కర్ణుడు శల్యుడు లాంటి జత ఒక చోట పడిందనుకోండి, ఇక అక్కడంతా అధ్వానమే. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు. అంటే ఒళ్ళు మండి కర్ణుడు అన్నాడు, నోరు మూసుకొని రథం నడుపుతావా? శల్యుడు కర్ణుని యొక్క రథసారథ్యం చెయ్యవలసిన వాడు. ఎవరు రథంలో ఉండి యుద్ధానికి బయలుదేరారో ఆయన ఉత్సాహం పొందేటట్టుగా మాట్లాడవలసిన వాడు. అలా మాట్లాడడం మానేసి యుద్ధానికి బయలుదేరినటువంటి కర్ణుడు నిరుత్సాహం పొందేటట్టుగా, ఆ నిరుత్సాహం వలన చేయవలసినటువంటి యుద్ధంలో స్మరించవలసినటువంటి అస్త్రములను కూడా మరిచిపోయేటటువంటి దుర్గతి కలిగేటట్టుగా మాట్లాడుతున్నప్పుడు నిగ్రహించుకోలేకపోయినటువంటి కర్ణుడు, ఇక నువ్వు మాట్లాడడం మానేసి నీ కర్తవ్యమైనటువంటి సారథ్యం ఒక్కటి చేస్తావా, ఇలాగే మాట్లాడుతూ ఉంటావా అని అడిగితే
నువ్వు ఆపమన్నావని నేను మాట్లాడడం మానను. నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. నాకు ఎలా ఇచ్చ వచ్చినదో అలా నేను మాట్లాడతాను. నేను మాట్లాడినది నువ్వు వినవలసింది. ఎందుకు అనగలిగాడంత ధైర్యంగా అంటే, దుర్యోధనుడు వచ్చి సారథ్యం చెయ్యమని అడిగినప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గర మాట తీసుకున్నాడు. ఏమని అంటే, నరవల్లభ ఒక సమయము వినుము, ఈతనితోడ నేను విచ్చలవిడితోచిన మాటలెల్ల ఆడుదు, నన్ను ఎగ్గులు పట్టకుండినన్ పొందనరున్. నేను నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంటాను రథసారథ్యం చేసేటప్పుడు. కానీ ఆ మాటలు మాట్లాడుతున్నవి ఏమున్నాయో వాటిని మాత్రం కర్ణుడు వ్యతిరేకంగా తీసుకుని, ఇవి నాకు అనుకూలంగా లేవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదు అని నన్ను అనకూడదు. నేను ఏ మాటలు మాట్లాడినా అవి వినాలి. అలా అయితే మా ఇద్దరికీ పొందు కుదురుతుంది అని షరతు పెట్టాడు. బహుశా దుర్యోధనుడు అనుకున్నాడు, ఏదో సారథిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కర్ణుడి యొక్క మేలు కోరి మంచి మాటలు చెప్తాడు అని అనుకున్నాడు. ఎందుకని అంటే, యుద్ధాలలో సారథి పాత్ర అత్యంత కీలకమైనటువంటి పాత్ర. అసలు యుద్ధాలలో ఏమిటి, ఎక్కడైనా సారథియే. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఒక వాహనం వెనక కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన భద్రత, ఆయన క్షేమము ఎవరి చేతిలో ఉంటాయి? వాహనాన్ని నడిపేటటువంటి చోదకుని చేతిలో ఉంటాయి. ఆయన నిర్లక్ష్యంగా నడిపినా, నిద్రపోతూ నడిపినా, పరాకుగా నడిపినా ప్రమాదం జరిగేది లోపల ఉన్న వ్యక్తికి కూడా జరుగుతుంది తప్ప, ఏదో నిర్లక్ష్యంతో నడిపారని చెప్పి సారథి ఒక్కడే దానివల్ల భంగపాటు పొందడమో ప్రమాదం పొందడమో ఉండదు కదా లోకంలో. అందుకే సారథి యజమాని యొక్క ప్రాణములను కాపాడడంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. రెండు, ఆ రథంలో కూర్చున్న వ్యక్తి యొక్క మనసిరిగి ప్రవర్తించాలి యుద్ధంలో. ఒక్కొక్కసారి ఈ వీరుడితో కాదు ఆ వీరుడితో యుద్ధం చెయ్యాలి, అటు పదమంటారు, అటు బయలుదేరి వెళ్ళాలి. గుర్రాలు బడలిపోతున్నాయా అన్న విషయాన్ని తెలుసుకుని ఇబ్బంది లేకుండా యుద్ధానికి మధ్యలో ఆపి గుర్రములు నీళ్లు తాగడానికి అవకాశాన్ని కల్పించాలి. అశ్వహృదయం తెలిసిన్నవాడై అవసరమైతే ఆ గుర్రములు సేద తీరేటట్టుగా ప్రవర్తించగలగాలి. కాబట్టి సారథికి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉంటాయి. లోపల ఎవరు రథంలో కూర్చుని ఉన్నాడో ఆయన బడలికను తెలుసుకోగలగాలి, ఆయన యుద్ధ సామర్థ్యాన్ని తెలుసుకోగలగాలి. ఒక్కొక్కసారి ఆయన ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు అంటే రథాన్ని తప్పించగలగాలి. ఇన్ని తెలిసిన్నవాడై ఉండాలి. అంటే నిజానికి సారథి ఏం చేస్తుండాలి అంటే, మానసికంగా ఆ రథంలో కూర్చున్న వ్యక్తికి గొప్ప వెన్నుదన్నుగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడై ఉండాలి. కేవలముగా రథాన్ని నడపడం ఒక్కటే అక్కడ అవసరమైనటువంటి విషయం కాదు. కానీ తద్విరుద్ధంగా కర్ణుడు మాత్రం రథంలో కూర్చుని యుద్ధానికి బయలుదేరితే దాన్ని నడుపుతున్నటువంటి సారథి అయిన శల్యుడు ఏ మాటలు మాట్లాడడం వల్ల కర్ణుడు తొందరగా లక్ష్యం మీద దృష్టి పెట్టలేకుండా ఉంటాడో, తొందరగా మరణించే అవకాశం ఉందో అటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. పైగా ఇది నేను దుర్యోధనుడి దగ్గర పుచ్చుకున్న మాట, అందుకని నేను యథేచ్ఛగా మాట్లాడతానన్నాడు అని. ఏ మాట విన్న తరువాత అవతల వాడికి ఇక వైరాగ్యం వస్తుందో, నిరాశ పుడుతుందో, ఏమో బహుశా నేను యుద్ధం గెలవలేనేమో అన్న పరిస్థితి ఒకసారి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తిలో ఉత్సాహం కొరబడిపోగానే స్ఫురణ శక్తి నశించిపోతుంది. అన్నిటికన్నా అత్యంత అవసరం ఏమిటంటే, విషయం ఎప్పుడు ఏది మనసులో జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకానికి రావాలి. అది అవసరమైన సమయంలో జ్ఞాపకానికి రాలేదనుకోండి, ఆ తర్వాత మీకు ఎంత జ్ఞాపకం ఉన్నా, దాని ముందెంత జ్ఞాపకం ఉన్నా దాని వలన ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే, ఒక్కొక్క కీలకమైన సన్నివేశంలో ఒక్కొక్క విషయం స్ఫురణలో ఉండాలి. అలా స్ఫురణలో ఉంచుకోవడం మన ప్రజ్ఞ కాదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే, మనసు ఉత్సాహంగా ఉండడం మీద ఆధారపడుతుంది. మనసు నిరుత్సాహానికి గురైపోయినా, మనసు మీద వ్యతిరేక ధోరణులు పనిచేసిన ఆ సమయానికి ఏవి జ్ఞాపకానికి రావాలో అవి జ్ఞాపకానికి రావు. అంటే భారతం కేవలంగా ఏదో ఒక జరిగిన కథ అని అనుకోకండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలిసి ఉండాలి. అది తెలియకుండా మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. ఆయన అన్నాడు,
ముందరియట్లు కాదు జనముల్ తెగడన్ వెరబారనేడు సంక్రందన సూతి మార్కొని తిరంబయిపూరెద దాప ప్రాణముల్ నిందకు జాలనింకనను నిక్కపు పల్కులు పల్కుటొప్పు తానం తుది చచ్చినంచను మొనన్నరు తాకుటరితవోని. కర్ణుడా, నువ్వు చెప్పింది మాత్రం ఒక మాట సత్యం చెప్పావయ్యా, అది మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినవి మిగిలినవి ఎలా ఉన్నాయి, ఈ మాట మాత్రం సత్యం. ఏమన్నావు నువ్వు? ఇంతకుముందు అంటే ఏదో యుద్ధం చేసి అర్జునుడు విజృంభించినప్పుడు పారిపోయాను. చాలా సందర్భాలు చూపించాడు కదా గోగ్రహణం దగ్గర నుంచి. ఆయా సందర్భాల్లో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నావు. ఈసారి అలా కుదరదు, ఇది తాడో పేడో. ఎందుకని? దుర్యోధన మహారాజు గారు నిన్ను నమ్ముకున్నాడు. ఆయనకి రాజ్యం రావడమా పోవడమా ఇవాళ్టితో తేలిపోతుంది. అర్జునుడితో యుద్ధానికి ఎడుతున్నావు. నువ్వేమన్నావు? ఇక ఈసారి తప్పించుకోవడం ఉండదు, నాకు ప్రాణాలు దాచుకోవాలన్న కోరిక లేదు, ప్రాణములను ఇక్కడ విడిచిపెట్టేసి శరీరాన్ని వదిలిపెట్టేసి వీరస్వర్గాన్ని అలంకరిస్తానన్నావు. అది మాత్రం సత్యం. ఖచ్చితంగా చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావంటావేమో, మొనన్నరుతాకుట రితవోవునే. అగ్నిహోత్రాన్ని ముట్టుకుని కాలద్దంటే ఊరుకుంటుందా? నీళ్లను ముట్టుకుని చేయి తడవద్దంటే ఊరుకుంటుందా? గాలి వేస్తున్న చోటికి వెళ్ళి నిలబడి గాలి తగలకూడదంటే ఊరుకుంటుందా? అర్జునుడి దగ్గరికి వెళ్ళి బ్రతికుంటానంటే కుదురుతుందా? అందుకని ఎటు చచ్చిపోతాం. ఇదొకటి నిజం చెప్పావు. ఈ మాట అన్నప్పుడు ఎలా ఉంటుందంటే నిజంగా యుద్ధం చేసేవాడికి ఈయన ఏముందండి, ఆ రథం నడుపుతున్నాడు, ఆయన యుద్ధం చెయ్యాలి, ఇంకా అసలు అర్జునుడిని చూడలేదు, ఆయన ఇంకా యుద్ధంలో కలుసుకోలేదు. ఇన్ని మాటలు మొదలెట్టాడు. ఎంత ఒళ్ళు మండిపోయిందంటే నిజంగా ఆ కర్ణుడికి. ఆయన అన్నాడు, గదం తలవగల బ్రెటువడక, నువ్వు మాట్లాడడం ఆపుతావా? నేను అర్జునుడి కోసం వేచి ఉండడం కాదు, దిక్కుమాల సారని ఇంకోడు వస్తాడు, నా గదతో ముందు నీ తల పగల కొట్టేస్తా, ఇక్కడే పడిపోతావా అన్నాడు. నా తల నువ్వెందుకు పగల కొడతావు? అంత తేరగా దొరికానా నా తల పగల కొట్టడానికి? నీ మాటలు చూస్తుంటే, నీ విధానం చూస్తుంటే నాకు విషయం జ్ఞాపకానికి వస్తోంది, చెప్పనా అన్నాడు. చెప్పనా అంటే చెప్పు అంటే చెప్తాడేంటి, వద్దన్నా చెప్తాడు. ఒకసారి అంటించుకోకూడదు కానండి అలాంటి వాళ్ళని జీవితంలో. అంటించుకున్న తర్వాత పడేటటువంటి బాధ నరకం కన్నా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు జీవితాన్ని అంతటినీ శాసిస్తారు, వాళ్ళు కుదురుకోలేరు, వాళ్ళు ఒక చోట ఎమడలేరు. అది చాలా ప్రమాదం. ఇది నిజానికి భారతం ఎందుకు వచ్చింది అంటే, పిల్లలకి చిన్నతనం నుంచి ఇది నేర్పగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆస్తి అవుతారు. నీ వైపు నుంచి మాత్రమే ఆలోచించడం నేర్చుకోకు, అవతల వారి వైపు నుంచి ఆలోచించడం కూడా నేర్చుకో. అప్పుడు మొదట ఏమవుతుందో తెలుసా, అవతలవాడు చెప్పింది శ్రద్ధగా వినడం అలవాటు అవుతుంది. అసలు వింటే సగం సమస్య తీరిపోతుందండి జీవితంలో. అసలు వినకపోతే ఎంత ప్రమాదం వస్తుంది. శల్యుడితో ఉన్న సమస్య ఏమిటంటే ఇమడడు. ఇమడకపోవడానికి కారణం ఏమిటంటే ఎప్పుడూ తనని తాను గొప్పగా భావన చేసుకుంటూ ఉంటాడు. ఇది రుగ్మత. నిజంగా నువ్వు గొప్పవాడివైనా, నేను ఎంతటి వాడిని అనుకున్నవాడు ఎక్కడైనా ఈమిడిపోతాడు. ఆయనకేం ఇబ్బందులు ఉండవు, ఎక్కడైనా ఈమిడిపోతాడు, హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడిపేస్తాడు. అది ఎక్కడవనివ్వండి, ఆయనకేం ఇబ్బంది ఉండదు. ఆ పాత్రలోకి ఇమిడిపోతాడు. ఒక తండ్రిగా ఇమిడిపోతాడు, అన్నగా ఇమిడిపోతాడు, తమ్ముడిగా ఇమిడిపోతాడు, భక్తుడిగా ఇమిడిపోతాడు, పౌరుడిగా ఇమిడిపోతాడు, ఉద్యోగిగా ఇమిడిపోతాడు. అప్పుడు ఆయన హాయిగా ఉంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు. మీరు నేనేదో అన్నదోటి ఉందనుకోండి మనసులో, నేనింత గొప్పవాణ్ణి అని అనుకోవడానికి ఒక భావన ఒకటి మనసులో ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇమడడం గొప్ప. అలా ఇమడగలిగాడు అనుకోండి, నీళ్లు గ్లాసులో పోసినా ఇముడుతాయి, సీసాలో పోసినా ఇముడుతాయి, బిందెలో పోసినా ఇముడుతాయి. మీరు ఎందులో ఇమడ్చకపోయినా నదిలో ప్రవహిస్తాయి. అందుకు పనికొచ్చాయి. అలా ఇమడడం మీకు రాలేదనుకోండి, అది అవతలవాడి సంగతి దేవుడు ఎరుగు, కానీ ముందు మీకు జీవితంలో ప్రశాంతత ఉండదు. మీరు ఇమడలేరు. ఎందుకని అంటే ఏదో నేను ఇది అన్న భావన ఒకటి ఉంటుంది. నేను ఇంత వాడనై ఇలా ఉండడమా అనుకుంటే మీకు మీరు బరువు, మీతో చేరిన వారికి బరువు. శల్యుడు అదే జీవితం. నేనింత వాణ్ణి ఏదో అనుకుంటుంటాడు ఎప్పుడు. పొగిడితే సంతోషం, పొగడకపోతే ఇమడడం. ఇమడడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడో వాణ్ణి పాడు చేస్తాడు, తను పాడైపోతాడు. పాడైపోయినా పర్వాలేదు, ఆ భావన మాత్రం వదలడు. అది ప్రమాదం కదండి.
అది రాకూడదు చిన్నతనం నుంచి. అది రాకుండా ఉండాలి అంటే భారతంలో ఇలాంటి కథలు చెప్పి పిల్లల జీవితాన్ని ఒబ్బిడి చెయ్యగలిగిన విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. సాధారణంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశించాలి అంటే చదువులో పట్టభద్రుడైపోతే తర్వాత విశ్వవిద్యాలయానికి వెడతాడు ఉన్నత విద్యకి. కానీ పిల్లలకు ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఏదా విశ్వవిద్యాలయం అంటే తాతగారు పడుకున్న మంచం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.